నీటి అడుగున సందడిగా ఉండే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చాలా రకాల సముద్రపు జీవులు కూడా ఉండేవి. వాటిలో ఒకటి ఫిన్లీ. ఇది చాలా సాహసోపేతమైన ఆసక్తికరమైన చేప. మరియు అతని ప్రాణ స్నేహితుడు క్రాబీ, తెలివైన మరియు జాగ్రత్తగా ఉండే ఒక పీత. ఒకరోజు నీటి అడుగున ఫిన్లే ఇంకా క్రాబీ ఒక మెరిసే వింతైన వస్తువును చూశారు. అది పాడేసిన ప్లాస్టిక్ బ్యాగ్. క్రాబీ, ఆ వస్తువు చూసావా? మెరుస్తూ మెలికలు తిరుగుతూ ఎంత బాగుందో. నేను దానితో ఆడుకుంటాను. అయితే క్రాబీకి దానితో ఆడుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల వచ్చే ప్రమాదాలు తనకి తెలుసు. ఫిన్లీ, నువ్వు ఆడుకోవడానికి అది బొమ్మ కాదు, ప్లాస్టిక్. అది మనకి హానికరం. మనలాంటి సముద్రపు జీవులు దానిలో చిక్కుకుపోతాయి లేదా దాన్ని తింటాయి. అది మన ప్రాణానికే ప్రమాదం. కనుక ఈ ప్లాస్టిక్ బ్యాగులను మనం ఏరి పాడేద్దాం. ఫిన్లీ నిరాశ చెందినప్పటికీ అర్థం చేసుకున్నాడు. క్రాబీ తెలివైనవాడని తనకి తెలుసు. ఇద్దరూ కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇంతలో వాళ్ళిద్దరికీ ఒక ప్రమాదకరమైన దృశ్యం కనిపించింది. క్రాబీ, అటు చూడు. ఆ తాబేలు సీహాస్ ప్రమాదంలో ఉన్నాయి. ఆ పాడైపోయిన వలలో చిక్కుకున్నాయి. వాటిని మనం రక్షించాలి. చూసావా ఫిన్లీ, ఇది ఈ వలలో చిక్కుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అందువల్ల ఆహారం సంపాదించుకోలేక పాపం ఆకలితో చనిపోయేది. వీటిని మనం వెంటనే రక్షించాలి అంటూ ఇద్దరూ కలిసి ఆ సముద్రపు తాబేలును సీహార్స్ను రక్షించారు. ఇది మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద సమస్య. మిగిలిన చేపలను కూడా సహాయం చేయమని అడుగుదాం. మిత్రులారా, మన గ్రామం ప్లాస్టిక్ వ్యర్థం అనే ప్రమాదంలో ఉంది. మనందరం కలిసి పనిచేస్తూ మన గ్రామాన్ని శుభ్రం చేసుకుందాం. ఇలా అందరూ కలిసి పనిచేసి నీటి అడుగున ఉన్న నగరం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను సేకరించారు. వారు రీసైక్లింగ్ కోసం ఒక డబ్బాను, పనికిరాని చెత్తను వేయడానికి మరొక డబ్బాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నీటి అడుగున ఉన్న వాళ్ళ నగరం శుభ్రంగా, సురక్షితంగా మారింది. ఫిన్లీ ఇంకా క్రాబీ చొరవను మిగిలిన చేపలన్నీ వచ్చి ప్రశంసించాయి. సముద్రపు జీవులు పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు తమ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగే అందరూ కలిసి మీ పర్యావరణాన్ని రక్షించుకుంటారు కదూ? మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదూ?